ఈ రోజుకి ఆమె చనిపోయి 66 సంవత్సరాలైనా కూడా యూత్ లో ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె తీసిన ఒక్క ఎక్స్రే ఇమేజ్ ని ఇప్పటికీ యూత్ టాటూలు పొడిపించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆమె ఏ హాలీవుడ్ హీరోయినో కాదు, చరిత్రలో సీక్రెట్ గా మిగిలిపోయిన ఒక సైంటిస్ట్. చిన్న వయసులోనే చనిపోయిన ఈమె చేసిన పరిశోధనలు మాత్రం ఊహాతీతం. జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రాన్సిస్ క్రిక్ 1950లో డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనిపెడదామని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రీసెర్చ్ మొదలు పెట్టారు. వీళ్ళలాగే ఇంకా చాలా మంది సైంటిస్టులు డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనిపెట్టే రీసెర్చ్ లో బిజీగా ఉన్నారు. కానీ రీసెర్చ్ స్టార్ట్ చేసిన 3 ఏళ్లలోనే వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ స్ట్రక్చరల్ మోడల్ ని నేచర్ అనే సైన్స్ జర్నల్ లో 1953 ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించారు. ఈ ఆర్టికల్ పబ్లిష్ అయిన 9 ఏళ్లకి అంటే 1962లో వీళ్ళు డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కున్నందుకు గాను వాట్సన్ అండ్ క్రిక్ తో పాటు మోరిస్ విల్కిన్స్ కి కూడా నోబెల్ బహుమతి వచ్చింది. కానీ వాట్సన్ రాసిన ఒక పుస్తకంలో ఒక లేడీ సైంటిస్ట్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు బయట పెట్టాడు. అవి సైన్స్ ప్రపంచంలోనే పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఎంతవరకంటే అసలు డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనిపెట్టింది వాట్సన్ అండ్ క్రికేనా అనే డౌట్ ని క్రియేట్ చేసింది. ఒకవేళ డిఎన్ఏ స్ట్రక్చర్ ని వీళ్ళు కనుక్కోకపోతే ఇంకెవరు కనిపెట్టి ఉంటారు? కనిపెట్టిన వాళ్ళు జెనెటిక్ సైన్స్ లోనే ఇంత పెద్ద డిస్కవరీని వాట్సన్ అండ్ క్రిక్ కాపీ చేస్తే ఒక్క కేసు కూడా పెట్టకుండా ఎందుకు వదిలేశారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరిదాకా చూడండి. అలాగే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో లేట్ ఎందుకు, వెల్కమ్ టు స్టార్స్ అండ్ షాడోస్. వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ కి నోబెల్ ప్రైజ్ వచ్చిన 8 ఏళ్ల తర్వాత అంటే 1968లో డిఎన్ఏ డిస్కవరీ గురించి వివరిస్తూ ఒక బుక్ ని పబ్లిష్ చేశాడు. దాని పేరు ద డబుల్ హెలిక్స్. ఈ బుక్ లో డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కోవడానికి అతి కీలకమైన ఫోటోగ్రాఫ్ 51 గురించి వివరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫోటోగ్రాఫ్ 51 ని రోజీకి తెలియకుండా మేము తీసుకోవడం జరిగింది అని చెప్పాడు. అంతేకాకుండా రోజీ చాలా అగ్రెసివ్ గా ఉండేది, ఎవరితోనూ మాట్లాడేది కాదు అని రాశాడు. ఇంతకీ ఈ రోజీ ఎవరు? రోజాలిన్ ఫ్రాంక్లిన్. డిఎన్ఏ సైన్స్ ప్రపంచంలో ఈమె ఒక సీక్రెట్ గా మిగిలిపోయింది. అందుకే ఈమెను డార్క్ లేడీ ఆఫ్ డిఎన్ఏ అని పిలుస్తారు. రోజాలిన్ ఫ్రాంక్లిన్ 1920లో లండన్ లోని ఆంగ్లో జీవిష్ ఫ్యామిలీలో జన్మించింది. రోజాలిన్ కి సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచే సైంటిఫిక్ గా ఆలోచించేది. కానీ ఆ కాలానికి అమ్మాయిలు చదువుకోవడం, అందులోనూ సైన్స్ అండ్ రీసెర్చ్ లాంటి టాపిక్స్ లో చాలా అంటే చాలా రేర్. ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అమ్మాయిల్ని చదువుకోవడానికి అలో చేసేవి కాదు. కానీ రోజాలిన్ ఫ్రాంక్లిన్ మాత్రం అందరికంటే డిఫరెంట్ గా ఆలోచించేది. తనకు కెమిస్ట్రీ మీద ఉన్న అపారమైన ఇంట్రెస్ట్ వల్ల 18 ఏళ్లకే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకుంది. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ కూడా సాధించగలిగింది. కెమిస్ట్రీ విషయంలో పిహెచ్డి కూడా తెచ్చుకుంది. రోజాలిన్ కోల్ స్ట్రక్చర్ పైన చేసిన రీసెర్చ్ బ్రిటిషర్స్ కి 2వ ప్రపంచ యుద్ధంలో గ్యాస్ మాస్కుల్ని చేయడానికి చాలా బాగా ఉపయోగపడింది. కానీ తన మెయిన్ ఇంటెన్షన్ మాత్రం డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కోవడం. దానికోసం అని 1951లో లండన్ లోని కింగ్స్ కాలేజ్ లో ఎక్స్రే టెక్నిక్స్ ని యూజ్ చేసి డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కునే రీసెర్చ్ ని మొదలు పెట్టింది. తన కోవర్కర్ అయిన మోరిస్ విల్కిన్స్ కి రోజాలిన్ అంటే అస్సలు పడేది కాదు. అమ్మాయిలంటే చులకన భావన ఉండే విల్కిన్స్ రోజాలిన్ తో ఎప్పుడూ గొడవ పడేవాడు. విల్కిన్సే కాకుండా తన వేరే కొలీగ్స్ కూడా రోజాలిన్ తో ఫ్రెండ్లీగా ఉండేవారు కాదు. అమ్మాయి అయినందువల్ల చులకనగా చూసేవారు. కానీ ఇవేవి రోజాలిన్ పట్టించుకోలేదు. తన అసిస్టెంట్ కింగ్స్ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన రేమండ్ గౌజ్లింగ్ తో కలిసి తన పరిశోధనలతో బిజీగా ఉండేది. 1952లో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ టెక్నిక్ ని యూజ్ చేసి డిఎన్ఏ స్ట్రక్చరల్ ఇమేజ్ ని అంటే ఫోటోగ్రాఫ్ 51 ని దాదాపుగా 100 గంటలు కష్టపడి తీసింది. తను తీసిన ఫోటోగ్రాఫ్ 51 ని అనలైజ్ చేయడం మొదలు పెట్టింది. ఇలా ఉండగా ఒక రోజు అంటే 1953లో కింగ్స్ కాలేజ్ లో డిఎన్ఏ స్ట్రక్చర్ పైన సెమినార్ ని కండక్ట్ చేశారు. ఆ సెమినార్ లో పాల్గొనడానికి అక్కడికి దగ్గరలోనే ఉన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులైన వాట్సన్ అండ్ క్రిక్ ని పౌలిన్ కౌన్ ఆహ్వానించాడు. డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనుక్కోవడానికి
కనుక్కోవడానికి తిప్పలు పడుతున్న వాట్సన్ అండ్ క్రిక్ ఆ సెమినార్ లో పాల్గొన్నారు. వారికి అప్పటి వరకు పౌలింగ్ వివరించిన ట్రిప్లెక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏనే మైండ్ లో ఉండేది. కానీ ఈ సెమినార్ లో రోజాలిన్ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ మోడల్ లో ఉంటుందని వివరించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వాట్సన్ అండ్ క్రిక్ విల్కిన్స్ సహాయంతో ఆమె పరిశోధనకు సంబంధించిన డేటా మొత్తాన్ని అలాగే ఫోటోగ్రాఫ్ 51 ని ఆమె పర్మిషన్ లేకుండా సంపాదించారు. ఆ ఫోటోగ్రాఫ్ 51 సహాయంతో ఈసారి జేమ్స్ వాట్సన్ డిఎన్ఏ డబుల్ హెలికల్ మోడల్ ని కరెక్ట్ గా డిజైన్ చేశాడు. 3 నెలల తర్వాత ఒక ప్రముఖ సైన్స్ జర్నల్ లో డిఎన్ఏ గురించి వివరిస్తూ ఆర్టికల్ రాశాడు. అదే పత్రికలో 5 పేజీల వెనకాల డిఎన్ఏ గురించి రోజాలిన్ చేసిన పరిశోధన కూడా ప్రకటించారు. వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ కంటే రోజాలిన్ మోడల్ క్లియర్ గా ఉన్నా కూడా ఆమెను ఎవరూ గుర్తించలేదు. విచిత్రం ఏంటంటే రోజాలిన్ కి తను తీసిన ఫోటోగ్రాఫ్ 51 వాట్సన్ అండ్ క్రిక్ వాళ్ళ పరిశోధనలో ఉపయోగించారని చనిపోయేదాకా తెలియలేదు. ఎందుకంటే వాట్సన్ అండ్ క్రిక్ కి 1962లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. రోజాలిన్ 1958 లోనే క్యాన్సర్ తో చనిపోయింది. కంటిన్యూస్ గా అపాయకరమైన ఎక్స్రేస్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రోజాలిన్ తన 37 వయసులో క్యాన్సర్ తో చనిపోయింది. ఇదైన 4 ఏళ్ల తర్వాత డబుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ ని కనిపెట్టినందుకు వాట్సన్ క్రిక్ తో పాటు విల్కిన్స్ కి కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. వీళ్ళు డిఎన్ఏ స్ట్రక్చర్ ని కనిపెట్టడానికి ఎంతో ఉపయోగపడిన ఆమె ఫోటోగ్రాఫ్ 51 గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ వాట్సన్ ఈ విషయాన్ని రోజాలిన్ చనిపోయిన 10 ఏళ్ల తర్వాత 1968లో ద డబుల్ హెలిక్స్ అనే పుస్తకంలో ఆమెకు తెలియకుండా ఆమె డేటా తీసుకున్నట్టు రాశాడు. దీని ద్వారా ఒక్క డిఎన్ఏనే కాకుండా ఆమె సైన్స్ ఫీల్డ్ లో చేసిన మరిన్ని పరిశోధనలు వెలుగులోకొచ్చాయి. తన 16 ఏళ్ల సైంటిఫిక్ కెరియర్ లో రోజాలిండ్ వైరస్ల గురించి 21 పరిశోధనలు, కోల్స్ అండ్ కార్బన్స్ పైన 19 పరిశోధనలు మరియు డిఎన్ఏ మీద 5 పరిశోధనలు చేసింది. ఆమెతో పాటు వైరస్ల మీద పరిశోధన చేసిన ఆరోన్ క్లాక్ కి 1982లో నోబెల్ బహుమతి వచ్చింది. వైజ్ఞానిక ప్రపంచంలో ఇంత కృషి చేసిన ఈమె అప్పట్లో ఉన్న జెండర్ ఇన్ఈక్వాలిటీ, చిన్న వయసులోనే చనిపోవడం వల్ల 2 సార్లు తనకు దక్కాల్సిన నోబెల్ బహుమతిని కోల్పోయింది. విజ్ఞాన రంగంలో ఈమె చేసిన కృషికి గౌరవ పురస్కారాలన్నీ ఈమె మరణానంతరం ఇవ్వడం జరిగింది. ప్రపంచానికి ఉపయోగపడే మరెన్నో పరిశోధనలు చేయవలసిన ఈమె చిన్న వయసులో చనిపోవడం విషాదకరం. ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ బుక్ లో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ తమ పనికి తగిన క్రెడిట్ అందుకోవాలని ఇష్టపడతారు. తమ సహోద్యోగుల పట్ల గౌరవం మరియు న్యాయంగా ఉంటూ వారి కృషిని కూడా గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.